ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని వెతికేటువంటి వారందరూ గొప్ప విడుదలని పొందుకోగలగాలి. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే నీ కోసం దివారాత్రులు కనిపెట్టుకునేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారైతే దీని గురించి ఖచ్చితంగా మాట్లాడగలరు. అయితే ఆయన కునుకగా నిద్రపోకుండా ఉండేటువంటి ఆయన్ని సన్నిధి యొక్క ప్రభావాన్ని నువ్వు ఎరగాలంటే నువ్వు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆయన నిజంగా ఆయన నీ కొరకు మేలుకొని ఉన్నట్లయితే ప్రతి సమయంలో నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇంకా ముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంకా ఎలా ప్రార్థన చేయమన్నారు? మీరు ఎలాగ ప్రార్థన చేయండి? పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ ప్రార్థన ప్రత్యేకంగా తనను ప్రేమించేటువంటి వారు అందరికీ, అనగా తన సన్నిధిని వెతికేటువంటి వారందరికీ ఆయన నేర్పించారు. ఎందుకంటే ఆయన కునుకక నిద్రపోక నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుడి చిత్తమైంది. ఎవరు నీ కొరకు ప్రతి సమయంలో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆత్మలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేందైతే ఆయన మాటలు నిలిచి ఉంటాయో వారు ఏదడిగినా దేవుడు అనుగ్రహిస్తారు. ఆయన మాటలు ఎవరేందైతే నిలిచి ఉంటాయో వారికి తెలుసు ఏది అడగాలో ఏది అడగకూడదో. కరెక్ట్, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేశారు ఇంతవరకు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియపోయినప్పటికీ కూడా నీ హృదయంలో నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన కృప చేశారు. కాబట్టి ఇద్దరు భూమి మీద వేడుకునే దేని గురించి అయినా సరే అది పరలోకమందున్న తండ్రి వల్ల దొరుకుతుంది. ఎన్నో ప్రార్థన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. వాటన్నిటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆయన స్వరాన్ని నువ్వు వింటావు. ఇంకా ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. కనుక ఆయన కునుకక నిద్రపోక ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకక నిద్రపోక, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకక నిద్రపోక ప్రతి సమయము కనిపెట్టుకుని ఉంటుండగా ఈ ఉదయకాలాన్ని ఆయన గొప్ప మహిమ మహాత్యాన్ని నువ్వు పొందుకుంటావని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రార్థించు. నీతో ఉన్నవారిని కూడా ప్రార్థించడం నేర్పించు. అన్ని విషయాల్లో ఆయన కృపా సమాధానం నీ జీవితంలో పనిచేసేలాగా, నీ కుటుంబం అన్ని విషయాల్లో వర్ధిల్లేలాగా, ఆయన మహిమ కొరకు జీవించేలాగా, ఆయన నీతి నీ జీవితంలో కుమరచబడేలాగా నువ్వు ప్రార్థించు. అప్పుడు కునుకగా నిద్రపోకుండా ఉండేటువంటి దేవుడి యొక్క మహత్యాన్ని నువ్వు చూస్తావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ మహాత్యమును, సన్నిధిని, నీ ప్రభావం, నీ బలమును, అభిషేకమును తండ్రి ప్రతి ఒక్కరూ పొందినట్లుగా సహాయం దయచేసి నీ నీతితోనే నీ మహిమతోనే నీ నడిపించి బలపరచమని దేవా, ఈ దినాన్ని నువ్వు చేయబోయే గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తుండగా ప్రభువా మీరే బలపరచమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.